Hi guys, welcome to our channel Lucky Sports Stop. CSK vs MI IPL 2025 థర్డ్ మ్యాచ్ ప్రివ్యూ అయితే ఇద్దాం ఈ వీడియోలో. ఈ మ్యాచ్ అయితే చెన్నైలోని చపాక్ స్టేడియంలో అయితే జరగబోతుంది. చపాక్ అనగానే మన అందరికీ తెలిసిందే కొంచెం స్లో అండ్ స్పిన్ పిచ్ అయితే ఉంటుంది. కానీ లాస్ట్ సీజన్ లో ఇక్కడ 200+ రన్స్ అయితే వచ్చినాయి చాలా మ్యాచెస్ లో. కొంచెం మారిందని చెప్పొచ్చు చపాక్ పిచ్ అయితే, కానీ ఎక్కువ స్పిన్ ఫీల్డ్ ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ టాస్ విన్ అయితే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే కొంచెం అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. నైట్ మ్యాచ్ అయినప్పటికీ బోత్ టీమ్స్ ప్లేయింగ్ లెవెన్ అయితే మీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఫస్ట్ ఎంఐ గురించి చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్ లో హార్దిక్ ఆడతలేడు, అలాగే జస్ప్రీత్ బుమ్రా కూడా ఇంకా అవైలబుల్ లేడు ముంబై ఇండియన్స్ కి. కొంచెం ఇలా పేస్ అటాక్ అనేది కొంచెం వీక్ అయిందని చెప్పొచ్చు వీళ్ళిద్దరి వల్ల. ఎందుకంటే దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్ ఇద్దరు మాత్రం మెయిన్ పేసర్స్ కనిపిస్తున్నారు. సో ఇండియన్ పేసర్స్ లో అయితే ఎక్కువ ప్రూవెన్ ఆప్షన్స్ అయితే లేవు వీళ్ళకి. సో వాళ్ళు కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ పేసర్స్ తో వెళ్తారా ఇండియన్ ఆప్షన్స్ లో, లేకుంటే రీసీ టాప్ అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ని తీసుకొని ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరినైనా బయట అవ్వకుండా పెడతారా చూడాలి. సో అది కొంచెం ప్రాబ్లమ్ చెప్పుకోవచ్చు ప్లేయింగ్ లెవెన్ లో. ఈ మ్యాచ్ లో ఎంఐకి సూర్యకుమార్ యాదవ్ అయితే క్యాప్టెన్ చేయబోతున్నాడు. ప్రజెంట్ ఇండియన్ T20 టీమ్ కి అతనే క్యాప్టెన్ కాబట్టి అతని క్యాప్టెన్స్ అయితే అప్పచెప్పి ఫస్ట్ మ్యాచ్ కి. ఇక ఎంఐ బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్ లాంటి మంచి ఓపెనర్స్ ఉన్నారు. సో వన్ డౌన్ లో తిలక్ వర్మ వచ్చే అవకాశం ఉంది. మోస్ట్లీ నెంబర్ 4 లో సూర్యకుమార్ యాదవ్. ఇక హార్దిక్ పాండ్యాకి రీప్లేస్మెంట్ ఎవరు తెస్తారో మనం చూడాలి. రాబిన్ మింజిని అయితే ఆడిపిస్తారు అనుకుంటున్నాం మిడిల్ ఆర్డర్ లో, కానీ ఫినిషింగ్ లో కానీ. ఇక నమన్దీర్ కూడా ఉన్నాడు, అతన్ని కూడా నెంబర్ 3 లో వాడుకోవచ్చు, లేకుంటే నెంబర్ 5 లో కూడా వాడుకోవచ్చు మిడిల్ ఆర్డర్ లో. అలాగే బౌలింగ్ లో చూసుకుంటే మంచి పవర్ ప్లే బౌలర్స్ ఉన్నారని చెప్పొచ్చు, దీపక్ చహర్ అండ్ ట్రెంట్ బోల్ట్ అయితే. సో ఫస్ట్ ఒక 5 ఓవర్స్ అయితే వీళ్ళు చాలా బాగా వేసే అవకాశం ఉంది. ఒకరికి 3 ఓవర్స్, ఒకరికి 2 ఓవర్స్. సో థర్డ్ పేస్ బౌలర్ గా ఎవరిని తెస్తారు చూడాలి. రీసీ టాప్ లైన్ తెస్తే చాలా బాగుంటది. సో అతను కూడా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ గానీ కొంచెం హైట్ ఎక్కువ ఉంటాడు కాబట్టి అది హెల్ప్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఇక స్పిన్నర్స్ లో వీళ్ళకి మంచి మంచి ఛాన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ముజిబుర్ రెహమాన్ ఉన్నాడు, అలాగే మిచెల్ శాండర్ ఉన్నాడు, కర్ణ శర్మ ఉన్నాడు. కానీ రీసీ టాప్ లైన్ ఆడిపిస్తే మాత్రం ఇద్దరు స్పిన్నర్స్ లో ఒకే స్పిన్నర్ ఆడిపించుకునే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ శాండర్ తో వెళ్తే బాగుంటది అనుకుంటున్నాను, ఎందుకంటే బ్యాటింగ్ లో కాంట్రిబ్యూట్ చేయగలడు. అలాగే చెన్నైకి ఆడింది కాబట్టి ప్రీవియస్ గా అది కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆ పిచ్ డైమెన్షన్స్ కానీ, ఆ బ్యాట్స్మెన్ వీక్నెస్ కానీ కొంచెం తెలిసే అవకాశం ఉంటుంది అతనికి కూడా. సో దీపక్ చహర్ కూడా ఒక అడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే చెన్నైకి ఆడిండు ప్రీవియస్ గా. వాళ్ళ బ్యాట్స్మెన్ వీక్నెసెస్ కానీ, లేకుంటే చేపాక్ పిచ్ డైమెన్షన్స్ కానీ చాలా బాగా తెలిసి ఉంటది అతనికి, ఎందుకంటే అక్కడ వేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి. బౌలింగ్ చాలా ఇయర్స్ సిఎస్కే ఆడిండు 2018 నుంచి. ఈ మ్యాచ్ లో సిఎస్కే గురించి చూసుకుంటే సచిన్ రవీంద్రని, డెవెన్ కాన్వే ఇద్దరు ఆడిపిస్తారని అయితే న్యూస్ ఉంది. సో రుతురాజ్ గైక్వాడ్ అయితే వన్ డౌన్ లో వచ్చే అవకాశం ఉంది. సో అతను వన్ డౌన్ లో వస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే సీజన్ స్టార్టింగ్ లో అంత బాగా పర్ఫామ్ అయ్యాడు. సో కొంచెం ఓపెనర్స్ మంచిగా సెటప్ చేస్తే కొంచెం టైం తీసుకొని అయితే ఆడొచ్చు అతను వన్ డౌన్ లో వచ్చి. ఇక మిడిల్ ఆర్డర్ కూడా డీసెంట్ గా ఉందని చెప్పొచ్చు. దీపక్ చహర్, శివన్ దుబే, అలాగే విజయ్ శంకర్ కూడా వాడుకోవచ్చు. కావాలంటే రాహుల్ త్రిపాఠి ఉన్నాడు వీళ్ళకి నెంబర్ 4 లో కానీ వన్ డౌన్ లో కానీ ఆడిపించుకోవడానికి. కానీ ఎక్కువ అవుట్ ఆఫ్ ఫార్మ్ బ్యాటర్స్ అయితే ఉన్నారు వీళ్ళు. సో వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారనే దాని మీద సిఎస్కే రిజల్ట్ అయితే ఆధారపడి ఉంటది. ఇక వీళ్ళ స్పిన్ బౌలింగ్ గురించి చూసుకుంటే స్పిన్ ట్రీ అయితే చాలా బాగుంది. చపాక్ స్టేడియం అనగానే స్పిన్ ఫీల్డ్ అని మనకు తెలుసు. సో దానికి తగ్గట్టు మంచి మంచి స్పిన్నర్స్ అయిన తీసుకున్నారు. సో జడేజాని రిటైన్ చేసుకున్నారు, రవిచంద్రన్ అశ్విన్ ని చాలా అమౌంట్ పెట్టి బై చేసిళ్ళు. చెన్నై లోకల్ ప్లేయర్ కాబట్టి, అలాగే ఆ పిచ్ లో కూడా ఎలా వేయాలో అశ్విన్ కి చాలా బాగా తెలిసి ఉంటుంది, చిన్నప్పటి నుంచి అక్కడే క్రికెట్ ఆడింది కాబట్టి. ఇక నూర్ అహ్మద్ లాంటి మంచి మిస్టరీ స్పిన్నర్ అయితే తెచ్చుకున్నారు, ఆఫ్ఘన్ ప్లేయర్. సో 10 crore పెట్టి ఉన్నారు కాబట్టి అతన్ని పక్క ఆడిపిస్తారు చెన్నైలో అయితే. ఇక వాళ్ళకి ఓవర్సీస్ లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. శామ్ కరణ్, నేథన్ ఎలిస్, పతిరానా లాంటి బౌలర్స్ ఉన్నారు. జిమ్మీ ఓటన్ లాంటి ఆల్రౌండర్ ఉన్నాడు. సో మంచి మంచి బ్యాకప్స్ ఉన్నాయని చెప్పొచ్చు వాళ్ళకి. ఇక ఇండియన్ పేసర్స్ కూడా చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, కమలేష్ నాగర్కోటి. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వీళ్ళు ఎవరిని వాడతారు చూడాలి. సో రెండు టీమ్స్ ని కంపేర్ చేస్తే మాత్రం చపాక్ పిచ్ కు తగ్గట్టు అయితే చెన్నై అయితే చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. అలాగే ఎంఐ అయితే 2013 నుంచి ఒక్క మ్యాచ్ కూడా గెలిలే స్టార్టింగ్ మ్యాచెస్ లో. సో ఈసారి గెలుస్తారో లేదో చూడాలి. ఇక ఈ మ్యాచ్ లో మెయిన్ బ్యాటిల్ చూసుకుంటే మాత్రం సిఎస్కే ఓపెనర్స్ వర్సెస్ ఎంఐ ఓపెనింగ్ బౌలర్స్ చెప్పుకోవచ్చు. సచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, డెవెన్ కాన్వే వర్సెస్ దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్ చెప్పుకోవచ్చు. ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్ ఎలా ఇస్తారో మనకు తెలిసిందే పవర్ ప్లే లో. అలాగే ఎంఐ మిడిల్ ఆర్డర్ వర్సెస్ సిఎస్కే స్పిన్నర్స్ కూడా మంచి బ్యాటిల్ గా చెప్పుకోవచ్చు. మిడిల్ ఓవర్స్ స్పిన్నర్స్ చేస్తారు కాబట్టి. అలాగే స్ట్రాంగ్ మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే ఉన్నారు ఎంఐ దగ్గర. ఇది కూడా ఒక మంచి బ్యాటిల్ గా చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ లో. అలాగే రోహిత్ శర్మ అయితే లాస్ట్ 1 సీజన్స్ గా ఐపీఎల్ లో అంత బాగా పర్ఫామ్ చేస్తలే. సో ఇప్పుడు ఇండియాకి చాలా బాగా అటాకింగ్ మంత్రతో చాలా బాగా ఆడుతున్నాడు. సో 2 ICC ట్రాఫీస్ కూడా గెలిచి వస్తున్నాడు కాబట్టి చాలా. సో ఎందుకో ఈ సీజన్ అయితే రోహిత్ శర్మ చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు అనిపిస్తుంది. సో రోహిత్ శర్మ బ్యాటింగ్ గురించి మీరేమనుకున్నారు కామెంట్ చెప్పండి. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎల్ క్లాసికోలో, అది కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాలో మన లక్కీ స్పోర్ట్స్ టాప్ అనే పేజ్ కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో అయిపోండి.